రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 10 సంవత్సరాలు నిండిన సందర్భంగా స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజీలో దశమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చదలవాడ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, కపిలవాయి విజయ్ కుమార్, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. 10 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు అందిస్తున్న నిర్వాహకులు కృష్ణకుమారిని పలువురు అభినందించారు. మన కృష్ణకుమారి గారు ఈ 10వ వార్షికోత్సవం రాఘవేంద్ర ట్రస్ట్ అమ్మ ఎప్పుడు కూడా బాగా కష్టపడుద్ది పాపం. ఇవాళ పిలిస్తే 10 మంది కూడా రాని రోజుల్లో మరి వాళ్ళ 1000 మంది వచ్చారు. ఎందుకు వచ్చారంటే అమ్మాయి యొక్క కష్టం, అమ్మాయి యొక్క సేవా తత్పరత వల్ల అందరూ కూడా రావడం జరిగింది. ఎప్పుడు కూడా ఏదో పని చేస్తూ ఉంటారు పాపం. పేదలకు అన్నదానం చేస్తారు, ఇల్లు లేని వాళ్ళకి ఏదో నైట్ షెల్టర్ ఇస్తారు. నైట్ షెల్టర్ కూడా చాలా రోజులు మెయింటైన్ చేశారు. అదేవిధంగా పేద విద్యార్థులకి పుస్తకాలు ఇస్తూ ఉంటారు, పేద రోగులకి అన్నదానం చేస్తూ ఉంటారు. పేద ప్రజలకి అందరికి కూడా ఎక్కడో చోట అకామిడేషన్ కల్పించి భోజనం పెడతా ఉంటారు. వికలాంగులకి దగ్గరుండి సహాయం చేస్తూ ఉంటారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా గొప్ప గుణం, దేవుడిచ్చిన వరం అన్నమాట. అందరూ చేయలేము, కానీ అదే పనిగా చేస్తూ ఉన్నారు. రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ పెట్టి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఇందాక మనాళ్ళు చెప్పినట్టు ఎవరిళ్లలో ఎవరి పనులు చేసుకోవటానికే తీరికలేనటువంటి పరిస్థితి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10 సంవత్సరాల నుంచి పేదలకి సేవ చేయటం అనేది గొప్ప విషయం. రాబోయే రోజుల్లో కృష్ణకుమారి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, ఈ సేవా కార్యక్రమాలకి పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా వాళ్ళ చేయూతను అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మామూలు వాళ్ళకి మనం ఏదైనా హెల్ప్ చేసి డబ్బులు హెల్ప్ చేయడం ఒక బెస్ట్ అయితే, వృద్ధులకి వాళ్ళకి రోజు సేవ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాలు కానీ వాళ్ళ ఆహారం పెట్టడం కానీ వాళ్ళకి సమస్యలు వస్తే చూడటం చాలా కష్టమైన పని. అలాంటి 10 సంవత్సరాలు పూర్తి చేయడం. అట్లాగే కోవిడ్ అప్పుడు ఎక్కడన్నా కోవిడ్ రాని కోవిడ్ లేకుండా మరి మెడిసిన్ కూడా వచ్చి కోవిడ్ అరికట్టామని చెప్పారు. అట్లాగే కోవిడ్ అప్పుడు ఎంతో మందికి ఆహారం అందించడం జరిగింది. 70 రోజులు కూడా ఈ ట్రస్ట్ని ఇప్పుడు నడుపుతున్నామండి. 6 సంవత్సరాల నుంచి ఆశ్రమాన్ని నడుపుతున్నాను. మేము అద్దె భవనంలో ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నామండి. చాలా కష్టంతో నడిపాము ఇప్పుడు దాకా కూడా. అంటే మా నాన్నగారు ఒక కమ్యూనిస్ట్ అనమాట. మేము చిన్నప్పుడు ఆయన చేసే సేవలు చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యి నేను ఈ ఆశ్రమం పెట్టాలనుకున్నాను. అలాగే పెట్టి ఎంతోమందికి ఒక తల్లిలాగా వాళ్ళని నేను చూసుకుంటా ఉన్నానండి. మా ఆశ్రమంలో నాకు ఇప్పటిదాకా కూడా చాలామంది దాతలు నాకు సహకరించారు. నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డానంటే దానికి అంతా కూడా ఆరే వయసులేనండి. ఎందుకంటే ఎక్కువ కూడా నాకు సహాయం చేసింది, నన్ను నిలబెట్టింది కూడా ఆరే వయసులేను. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు నేను చాలా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి.